దేశ అభివృద్ధి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమని ప్రజలు భావించి బీజేపీని మూడవసారి గెలిపించారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా బుధవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 1962 తర్వాత ఏకధాటిగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. ఎంపీ బండి సంజయ్కు గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఎంతో ఎక్కువగా మెజార్టీ వచ్చిందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ప్రజలను ప్రలోభాలు గురిచేయలేదని, కేవలం నరేంద్ర మోడీ చరిష్మాతోనే బీజేపీ గెలిచిందని అన్నారు. నరేంద్ర మోడీ వేములవాడ పర్యటన సక్సెస్ అయిందని, దాని ప్రభావం నియోజకవర్గ పరిధిలో ఓట్ల ద్వారా కనిపించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది కేవలం సానుభూతితో గెలిచారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ బండి మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్, రూరల్ అధ్యక్షులు జక్కులు తిరుపతి, జిల్లా నాయకులు గోపు బాలరాజ్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రెండవసారి కాకుండా మూడోసారి అధికారంలోకి రావడం ఏదైతుందో చాలా గొప్ప విషయం. 1962 తర్వాత మొట్టమొదటి మూడోసారిగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారికి ఉద్యమ సమయంలో రాని మెజారిటీ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చారు, ఈ జిల్లా ప్రజలు ఇచ్చారు. ప్రత్యేకంగా కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏ విశ్వాసంతో అయితే కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి బండి సంజయ్ గారిని గెలిపించిండ్రో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కూడా మొత్తం కాపాడే పరిస్థితి ప్రతి కార్యకర్తలను చూస్తాం. నిజంగా కూడా ఈ విజయం ఏదైతున్నదో 100కు 200% కార్యకర్తల కృషి. ఎక్కడ కూడా ప్రజలకు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో లిక్కర్ పంచలేదు, మేము డబ్బులు ఇవ్వలేదు. కేవలం నరేంద్ర మోడీ విశ్వాసంతో కార్యకర్తల విశ్వాసంతో ఎలక్షన్ నడిచింది. మరి ప్రత్యేకంగా కూడా మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం, ఇది 4వసారి విజయం. ఉత్తర తెలంగాణలో 4వసారి కరీంనగర్ పార్లమెంటుకు విజయాన్ని అందించిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. వేములవాడలో దాదాపు ఊహించని విధంగా ఇప్పుడు డాటా తీస్తే ఒక్క టౌన్లోనే 8,920 మెజారిటీ, చిన్న విషయం కాదు. 2వ స్థానం కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకున్నాయి. 2వ స్థానంలో టీఆర్ఎస్ చూసుకుంటే 6,234 ఓట్లు, కాంగ్రెస్కు 5,113 ఓట్లు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో గెలిచిన పదవులు ఏవైతున్నాయో ఎమ్మెల్యే పదవులు కేవలం మీకు సానుభూతితోనే ఇచ్చినాయి, మీరు విశ్వాసంతోనే ఇచ్చినాయి కాదు. ఇది కావచ్చు, మానకొండలు కావచ్చు, ఇంకోటికి పొన్నం ప్రభాకర్ కావచ్చు, చొప్పదండి కావచ్చు. సానుభూతితో గెలిచిన తర్వాత కూడా అధికారం ఉంది కానీ విచ్చలవిడిగా ప్రొసీడింగ్స్ ఎన్నికల ముందు ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుని 2 కోట్ల 3 కోట్ల ప్రొసీడింగ్స్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చేసి ఆ డబ్బులు వస్తే రాజా కూడా మనదిలో. మరి ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎస్, మేము కూడా ధైర్యంగా చెప్తూనే ఉన్నాం. ఇలా మా కార్యకర్తల విశ్వాసము, కార్యకర్తల బలం, నరేంద్ర మోడీ గారి ఉన్న విశ్వాసం, బండి సంజయ్ గారి విశ్వాసం ఏదో మమ్మల్ని గెలిపించింది. మేము వినడు కూడా అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశం కోసం, జాతీయవాదం కోసం కొట్లాడుతూ ఉన్నాం తప్పితే రాజకీయాల కోసం, దీనిలో కోసం కాదు. మరొకసారి ప్రజలకు కూడా మీ అందరికీ చెప్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి ఓవరాల్గా వచ్చిన ఓట్లు 240. ఇండి కూటమికి ఎంత వచ్చినా ఒక్కసారి మీరు నెమరేసుకోండి, 240 కూడా రాలేదు, 230 దగ్గర బ్రేక్ అయ్యారు. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఎక్కడ రాలేదు. మరి చాలామంది మిత్రులకు అనుమానం ఉంది, కోalition గవర్నమెంట్ ఎట్లా నడపానో గతంలో వాజ్పేయి గారు నడిపినారు. కేవలం 182 సీట్లతో కూడా మేము ప్రభుత్వాన్ని దాదాపు 5 సంవత్సరాలు నడిపినాం. ఆ శక్తి కూడా ఇండియా దగ్గర ఉంది, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. అందుకోసం ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అన్నీ కలుపుకుంటే కూడా దాదాపు 300 కోతలు కనుక విశ్వాసంతో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు, విశ్వాసంతో వేసిన ప్రజలకు కూడా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఏదైతున్నదో ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా 4 ఏళ్ల ముందు కూడా భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ సమాయత్తంగా మనం చెప్తా ఉంది కనుక మరొక్కసారి కూడా ఇక రాజన్న సిరిసిల్ల ప్రజలకు, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలా ప్రత్యేకంగా కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.